హలో అందరికీ ఈరోజు మా అమ్మ స్టైల్లో సాంబార్ రెసిపీ చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా చేసుకునే విధంగా అయితే చేశారు. ఫస్ట్ దీనికోసం మీకు నచ్చిన కూరగాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ గిన్నెలో ముక్కలు మునిగేలా కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని కూరగాయ ముక్కల్ని కూడా వేసి ముక్కల్ని చక్కగా ఉడకనివ్వండి. ఈలోపు చింతపండుని నానబెట్టుకొని పప్పును ఉడికించేసుకోండి. ఇక్కడ అమ్మ పొట్టుతో ఉన్న మసూర్ దాల్ని వాడారు. మీరు నార్మల్ పప్పుతో కూడా చేసుకోవచ్చు. ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత చింతపండు నీళ్ళని వేసేసుకోండి. అలాగే పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు ఉంటే కొంచెం కొత్తిమీర లేదంటే ధనియాలు కూడా వేసుకొని పప్పుని యాడ్ చేసేసుకోండి. పప్పును అమ్మ గ్రైండ్ చేసి యాడ్ చేశారు. ఇలా అయితే సాంబార్ చిక్కగా బాగుంటుందని. అలాగే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని 15 నిమిషాలు మరిగించేసుకొని లాస్ట్లో తాలింపు వేసేసుకుంటే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఇది రైస్ అండ్ ఇడ్లీ దేనిలోకైనా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఎంతైనా అమ్మ చేతి వంట కదా. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.